ఈరోజు మీ అందరికీ బోర్వెల్ని సక్సెస్ చేసుకోవాలంటే మనం పాటించాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేది చెప్పడానికి వచ్చాను. ఇది చెప్పే ముందుగా మనందరికీ ఒక అపోహ ఉంది. భూమి లోపల నీరు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ లేదా శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎలా అయితే వాటర్ ఉంటుందో, ఎటు చూసిన నీరు అలా భూమిలో కూడా ఉంటుంది అనే ఒక దురభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. అందుకే ఎక్కడ పడితే అక్కడ బోర్ వేయడం, నీళ్లు రాలేదనడం. భూమి ఏర్పడినప్పుడు 4,500 మిలియన్ సంవత్సరాల క్రితం మండుతున్న మ్యాగ్మా, ద్రవరూపంలో ఉన్నట్టు మ్యాగ్మా సొలిడిఫై అయిపోయి టాప్ 30-40 కిలోమీటర్స్ క్రస్ట్గా ఏర్పడింది. అప్పుడు క్రస్ట్లో ఈ భూమి పై పొరల్లో నీళ్లు లేవు, చాలా సాలిడ్గా ఉండేది. తర్వాత కాలక్రమేణా ఈ భూమిపై లేయర్స్ మూమెంట్స్ వల్ల ప్లస్ నీరు, గాలి, టెంపరేచరు ఇలాంటి వాటి వల్ల వెదరింగ్ జరిగి లోపల జాయింట్స్ అంటే కొంచెం క్రాక్స్ లాగా భూమి లోపల కొంచెం క్రాక్స్ వచ్చాయి. తర్వాత మెల్లగా వైడెన్ అయితే వాటిని ఫ్రాక్చర్స్ అంటాం. ఇలాంటివి అక్కడక్కడ ఏర్పడినాయి భూమి లోపల. ఈ పై 40 మీటర్లు వెదరైపోయిన పార్ట్లోకి వర్షం నీరు వెళ్ళి ముందు చేరి అది మెల్లమెల్లగా ఈ పగుళ్ళలోకి వెళ్ళి కూర్చుంది. దాన్నే మనం ఇప్పుడు భూగర్భ జలంగా బయటకు తీస్తున్నాం. అంటే మనకేమర్థమైందనమాట, ఎక్కడ పడితే అక్కడ కంటిన్యూస్గా భూమి లోపల నీరు లేదు అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అది అర్థమైన తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఈ 9 విషయాలు మీకోసం తయారు చేశాను. ఈ 9 జ్యూయల్స్ అనుకోవచ్చు ఇవి. ఈ 9 కనుక పాటించినట్లయితే తప్పకుండా మన బోర్వెల్లో మనకి మంచిగా నీరు వస్తుంది. మన బోర్వెల్ సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ కాలం నడుస్తుంది. వీటిలో మొదటిగా సైట్ సెలక్షన్. మనం ఎక్కడైతే బోర్ వేయాలనుకున్నామో ఆ సైట్ని మనం సెలెక్ట్ చేసుకోవడం. ఈ సైట్ సెలక్షన్ అనే దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. హైడ్రోజియలాజికల్గా చేయొచ్చు, రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా చేసుకోవచ్చు, అలాగే జియోఫిజికల్ మెథడ్స్. వీటన్నిటి మూడింటిని కలిపి చూసి సెలెక్ట్ చేస్తే ఇంకా కరెక్ట్గా మనకి సైట్ వస్తుంది. అదే కాకుండా డౌజింగ్ మెథడ్స్ ఉన్నాయి. కొంతమంది ఇవేవి మాకు సాధ్యం కాదు, మేము ఎక్కడో రిమోట్లో ఉంటున్నాము, కూరంగా ఎలా చేసుకోవాలి, దానికి కూడా మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎలా చేసుకుంటే మనకి సక్సెస్ అవ్వచ్చో కూడా నేను చెప్తాను. ఇదంతా కూడా ఇక్కడ డీల్ చేయడానికి డైరెక్ట్గా కుదరదు కాబట్టి ఈ 9 పాయింట్ల మీద కూడా డిఫరెంట్ వీడియోస్గా, ముందు 9 పాయింట్లు ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను, తర్వాత ఒక్కొక్క పాయింట్ మీద ఒక వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను. సైట్ సెలక్షన్ మొదటిది. రెండోది రిగ్ సెలక్షన్. బడ్జెట్. మనం ముందుగానే బడ్జెట్ తయారు చేసుకోవాలి. ఇంత అవుతుంది మనకి అనుకుంటాం బోర్వెల్. ఈ బోర్వెల్ని ఎటువంటి రిగ్తో చేయించుకోవాలి, ఎలాంటి ఓనర్ అయితే బెటర్, ఎంత కాస్ట్ ఉంది తెలుసుకోకుండా ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు లాస్ అవుతుంది. కాబట్టి